గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకుంటామంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ చేరుకొని ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా గొల్లపల్లికి సంబంధించినటువంటి ఇక్కడ మద్దతుగా కూడా రావడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున గొల్లపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా వరకు కూడా చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మరి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ప్రభుత్వం చేపట్టబోయే రిజర్వాయర్ సంబంధించి కూడా చాలా వరకు వ్యతిరేకత వినిపిస్తా ఉంది, ఏం చెప్పవచ్చు? ఈ రిజర్వాయర్ వల్ల కొన్ని వేల మంది రైతులు బతుకుతున్నారు. ఇంతకు ముందుకు ఈ రిజర్వాయర్ లేనప్పుడు వలసలు పోయి వలసలుల్లో కొంతమంది అక్కడ మరణించడం జరిగింది. చాలా మంది ఇది కావడం జరిగింది. ఈ రిజర్వాయర్ కావడం వల్ల కొంత వలసలు బంద్ అయ్యి పంట పొలాలు చేసుకుంటూ వాళ్ళ సొంత పని వాళ్ళకు కల్పించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా హరీష్ రావు గారికి మరియు మాజీ నిరంజన్ రెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతులే. వాళ్ళంతా కూడా భూములు విలిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? భూములు విలిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు భూములు పోవడం ఎవరు లేరు. ఈ రిజర్వాయర్ అయిన తర్వాత అందరూ రైతులు పొలాలను చేసుకుంటూ ఇక్కడనే బతుకుతున్నారు. పరిస్థితి మొత్తానికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి 1200 పైగా ఎకరాల భూమి ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో మేము విడుచుకోమంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాకు డామ్ ఉన్నాక డామ్ వద్దు, మాకు మా భూములే మాకు ముద్దు. మాకు భూములు లేకపోతే మేము బతకలేము. మేము నాకు 3 ఎకరాలే ఉంది. ఆ 3 ఎకరాల వద్ద మేము ఇదే ఊళ్ళో చిరకపల్లనే ఉంది, ఏడ లేదు. ఇప్పుడు ఆ భూమి ఏంటంటే మేము ఎక్కడన్నా ఈ 3 ఎకరాలు అర్ధ ఎకరా కూడా కొనలేము. మేము దాన్ని కొనని పరిస్థితులు కాబట్టి మా భూములు మాకు వద్దు, మాకు ఉండాలి. డామ్ వద్దు, లేని చోట వేసుకోను. ఆయన కూడా గణపూర్లో వేసుకోను. ఆయనది మెగారెడ్డి ఊళ్ళో అక్కడ డాములు అక్కడ వేసుకోను. ఉన్న కానీ ఈడ ఉన్నాడు కూతపేట లేదు డామ్, ఆ డామ్ ఎందుకు అని లేనితోనే వేసుకోను. లేదంటే ఈయన సత్యసారెడ్డి కొలకపాట్లు వేసుకోను. ఈడేసిన డామ్ ఈడెందుకు, మనం మాకు వద్దు, మాకు భూములు మాకు కావాలి. ఈడ ఏలో నష్టపోయిన ఆడ కొన్న మళ్ళీ చీడ కొన్న మళ్ళీ ఈడ పోతాయి, మళ్ళీ ఇంకా ఏడుకోవాలి. ఇంకా మాకు అలాంటి కూడా మాకు డామ్ వద్దని. మీ ఊర్లలో ఎందుకు డ్యామ్ చేస్తారు? మా ఊళ్ళో తక్కువ గవడాన్ పట్టాలు ఉన్నాయంట, అలా కమిషన్లు ఎక్కువ అంటే దాని కొరకు చేస్తున్నాడు. దాని గురించి ఊరుకులాడేస్తాను. మరి కమిషన్లు కాకపోతే ఏంటికి సార్? మరి అది డామ్ లేని చోట వేసుకోవాలి, ఉన్న చోట డామ్ లేస్తాడు ఎవరైనా. దాని గురించి మాకు డామ్ వద్దని చేస్తున్నాడు. ఇరిగ కోసం చదువుకున్నానికి ఇరిగే పోతుంది. మాసడలకు ఒక్క సంచి వచ్చారని కర్రీ అయిపోయాయంటే ఇదే ఇరిగా అంతే అన్నాడు. 10 రోజులు చేస్తాడు, 10 రోజులు చేసిండు ఆయన. కొత్త రోజులు మార్పు అన్న మారిపోయినాక బొక్కపర్లు ఆడుతున్నాం. అదే మార్పు అయింది. ఎట్లుండే 10 ఏళ్ళు? ఎట్లుండే 10 ఏళ్ళు మంచిగా ఉండే. ఆడవానికి డబ్బులు ఇస్తాడు, వేసుకొని వస్తాడు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడే కదా మార్పు చూద్దాం అంటే ఇంటి సంవత్సరం అంతే ఫెయిల్. 2 ఏళ్ళలో ఫెయిల్. కేసీఆర్కి 10 ఏళ్ళలో ఎంత వ్యతిరేకం వచ్చింది, ఈయనకు 2 ఏళ్ళలో ఫుల్ పవర్ వచ్చేసింది వ్యతిరేకం. అంతే ఆయన కలబ్రహ్మ అది. ఆయన ఇంకా తొక్కి పేగులు తీసుకున్నట్టే. ఇంకా కానీ ఇంకా చెప్పడం బాగుండదు. ఇంకా వద్దొద్దులే, ఇంకా అంత చెప్పవద్దులే. కానీ చెప్తే మళ్ళీ ఇంకా అది మీరు మాట్లాడిన వాళ్ళు అవుతాం. కానీ మాకు డామ్ వద్దు సార్. ఆయన మాట్లాడతాడు. కానీ ఇప్పుడు అదే సింహాశాల మీద కూర్చొని ఎంతైనా మాట్లాడతాడు. ఏదంటే మనం అయితే ఎగరలేం కదా. ఆయన తొక్కుడ పైకి వెళ్ళిపోయాడు. ఆయన మనం అంతప్పుడు తొక్కలేం కదా. అందరు తొక్కుడ పోయింది కాబట్టి పైకి పోయినా. అందరం తొక్కే కదా పైకి పోయింది. ఫస్ట్ రైతులు తొక్కింది వాళ్ళేట పైకి పోతాం. ఇప్పుడు అందరు తొక్కుతున్నాడు. ఇంకా రాష్ట్రాన్ని కూడా తొక్కేసిపోతారు ఆయన.